హాయ్ ఫ్రెండ్స్, ఈరోజైతే మా ఆయన శబరిమల జర్నీ వీడియో అయితే మీకోసం చూపిస్తున్నానండి. చాలా అంటే చాలా బాగుంటుంది. ఎందుకంటే అయ్యప్ప స్వామిని దర్శించుకోవాలంటే అన్నీ కొంచెం కష్టాలు అన్నీ ఉంటూ ఉంటాయి. అలాగే ఎన్ని కష్టాలు ఉన్నాయి అయ్యప్పని అయితే మనం దర్శించుకోకుండా ఉండలేము కదా. సంవత్సరం వేస్తూ ఉండే వాళ్ళకైతే అలవాటు అనేది కంటిన్యూగా వస్తూ ఉంటుంది. మా ఆయన కూడా ఇది 9వ సంవత్సరం వేయడం జరిగింది. ఎంత జనాలు అసలు న్యూస్లో కానీ ఎక్కడ చూసినా జనాలు ఎక్కువ అవుతున్నారని చెప్తూ ఉంటే నాకైతే చాలా కంగారేసింది ఈసారి మాత్రం. ఎందుకంటే అంత జనాలు చూస్తుంటే అసలు నాకు ఏట్రా బాబు అన్నట్లుగా అనిపించింది. కాకపోతే మా ఆయన అయితే ఒక రోజు వెళ్ళడం, రెండో రోజు దర్శనం అయిపోయి ఇంటికి వచ్చాకే నాకైతే ఊపిరి తీసుకున్నట్లుగా అయింది. ఇంత జనాలు చిన్న పిల్లలతో అసలు ఈ మాత్రం కూడా వెనక్కడి వేయకుండా అయితే అసలు జనాలు అలాగే అయ్యప్పని దర్శించుకోవడానికి అయితే ముందుకే వెళ్తున్నారు. వయసు లేదు, చిన్నపిల్లలు లేరు, ఎవ్వరు వయసుతో సంబంధం లేకుండా అయితే జర్నీని అయితే స్టార్ట్ చేస్తూ అలా స్వామిని దర్శించుకోవడానికి అయితే జనాలు వెళ్తున్నారు. మా ఆయన కూడా ఈ సంవత్సరం 9వ సంవత్సరం అయితే వేసుకున్నారు మాల. సంవత్సరం వేస్తారు. కరోనా టైంలో అయితే 2 సంవత్సరాలు వేయలేదు. ఈ సంవత్సరం వేసుకున్నారు. నేను ఇప్పటి వరకు అయితే మా ఆయన శబరిమల వెళ్ళే వీడియో అయితే ఫుల్ వీడియో పెట్టలేదు. ఇదే ఫస్ట్ టైం. పెడదామంటే మా ఆయన చిన్న వీడియోలు అయితే కవర్ చేసుకుంటూ వచ్చారనమాట. ఇలా మీకోసం అందరూ లాస్ట్ వరకు చూడండి. మా ఆయనవి ఎక్కడి వరకు ఎలా వెళ్ళారు. పాదలు అయితే మా ఆయన నడుచుకుంటూ వెళ్ళారనమాట. చిన్న పాద తెలుసు కదా, పెద్ద పాద అంటారు, చిన్న పాద అంటారు. వీళ్ళందరూ చిన్న పాదలో వెళ్ళారనమాట. మొత్తం వాళ్ళు 12 మంది వీళ్ళు గ్రూప్ అనమాట. జనాలు చూస్తుంటే నాకు అసలు భయం వేసింది. ఎన్ని రోజులు పట్టేస్తుంది ఏమో దర్శనం అని అనిపించింది. కాకపోతే 1 డేలో కరెక్ట్గా దర్శనం. ఇంత జనాల్లో కూడా ఎక్కువ సేపు ఉంచుకోకుండా ఎప్పుడప్పుడు క్లియర్ చేస్తున్నారు. చాలా బాగా చేశారనమాట. నాకైతే టెన్షన్ వచ్చిన వరకే టెన్షన్ అని, ఎందుకంటే ఈ జనాలు చూస్తే నాకు అంత భయం వేసింది అనమాట. ఎలాగో ఒకలాగైతే మీ ఇంటికి చేరిపోయారు. ఈ జర్నీ అయితే మీరు లాస్ట్ వరకు చూడండి. కంపల్సరీగా లైక్ చేయండి. అయ్యప్పని ఇందులో దర్శనం కూడా చేసుకోవచ్చు. ఫుల్గా వీడియో కూడా ఉంటుంది. మీరు కంపల్సరీగా లైక్ చేసి కామెంట్ చేయండి. ఫుల్ వీడియో చూడండి. థ్యాంక్ యూ. বাস নকলে থেকে ওকে কান্না দেখি